హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. భారతదేశ వ్యాప్తంగా ఒక ఫేక్ ప్రచారం విపరీతంగా జరుగుతోంది. 500 నోట్లు రద్దు కాబోతున్నాయి అనేటువంటి ప్రచారం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా జరుగుతుంది. 500 నోట్లు రద్దు చేసి 100-200 నోట్లని చలామణిలో పెట్టబోతున్నారు. గతంలో ఏ విధంగా అయితే 500, 1000 నోట్లు 2016 నవంబర్ 8వ తేదీన అకస్మాత్తుగా ప్రకటించి ఆ నోట్ల రద్దును ప్రకటించారో, భవిష్యత్తులో అంటే 2026 సంవత్సరంలో 500 నోట్లు కూడా రద్దు కాబోతున్నాయి అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఈ అంశము పూర్తిగా అవాస్తవం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నమ్మొద్దు అని కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారాగా ఇప్పటికే ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రచారాన్ని నమ్మొద్దు, కేంద్ర ప్రభుత్వం అసలు ఏ విధమైన ఆలోచన చేయటం లేదు. 500 నోట్ల రద్దుకు సంబంధించినటువంటి విషయంలో ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నటువంటి అంశం. అయితే అసలు ఈ 500 నోట్ల రద్దుకు సంబంధించినటువంటి అంశము ఎందుకు ప్రచారంలోకి వచ్చింది, కారణం ఏంటి అని అంటే 2025 అంటే గత సంవత్సరం ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులకి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఏటీఎంలలో ఖచ్చితంగా 100-200 నోట్లు అందుబాటులో ఉండేటువంటి విధంగా చూడాలి. అక్టోబర్ నాటికి 50% ఖచ్చితంగా ఏటీఎంలలో 50% వరకు 100-200 నోట్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలి. 2026 రేపు జూను, జూలై నాటికి, అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో 90% చిన్న నోట్లు చలామణిలో ఉంచాలి, 100-200 నోట్లు అనేటువంటిది బ్యాంకులకు సర్క్యులర్ జారీ చేసింది. అందుకనుగుణంగా బ్యాంకులు ఏటీఎంలో 100-200 నోట్లను వాళ్ళు ఏటీఎంలో అందుబాటులో ఉండేటువంటి విధంగా చూస్తున్నారు. ఎప్పుడైతే ఈ విషయం బాగా ప్రచారంలోకి వచ్చిందో, అంటే 100-200 నోట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక 500 నోటు భవిష్యత్తులో రద్దు చేసేదానికి అవకాశం ఉండొచ్చు, 500 నోటు అనేటువంటి ఒక భయం జనంలో క్రియేట్ అయింది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి వాదన, ఖచ్చితంగా ఈ ప్రచారాన్ని నమ్మొద్దు అనేటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. ఎక్కువ సోషల్ మీడియాలో తెలుసో తెలియకో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లోనూ కొంత సోషల్ మీడియా వేదికగా ఈ విధమైనటువంటి ప్రచారం అయితే జరుగుతుంది. గతంలో కూడా 2016లో అప్పుడు ఏ విధమైన ప్రచారం లేకుండానే 500, 1000 నోట్లు రెండుని రద్దు చేశారు. రద్దు చేసి కొత్తగా ఏం చేశారంటే కొత్త 500 నోటు, 2000 నోటుని ఆ రోజున ప్రకటించడం అనేది జరిగింది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. 1000 రూపాయల నోటు అయితే అసలు రాలేదు. ఇప్పుడు ఈ 500 నోట్లలో కొత్త నోటు చలామణి ఉంటుందా లేదా అనుమానాలు ఇప్పుడు దాన్ని నివృత్తి చేస్తున్నారు. 2000 నోట్లు అయితే ఇప్పుడైతే పూర్తి స్థాయిలో చలామణిలో లేవు. అవి చెల్లుబాటు అయ్యాయి. 2000 అయితే చెల్లుబాటు అవుతాయి. 2023 నుంచి కొంత దాని విస్తృతి తగ్గింది, వాటిని చలామణిని తగ్గించారు. అంతే తప్ప అవి చెల్లుబాటు కావని అనుకోవాల్సిన పని లేదు. 2000కి ఎక్కడైనా వస్తే అవి చెల్లుబాటు అవుతాయి. కానీ చలామణిని తగ్గించినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల నుంచి దాని చలామణిని తగ్గించారు. ఇప్పుడు 500 రూపాయలే. అదేవిధంగా 100-200కి సంబంధించినటువంటిది ఇవి విస్తృతంగా చలామణిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా 500 నోటు అయితే రద్దు కావటం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేసే ఉద్దేశం అటు ఆర్బీఐకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదు అనేటువంటిదే స్పష్టంగా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట. చిన్న నోట్లు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది 100-200 నోట్లనే ఎక్కువ విస్తృతిగా ప్రజల్లోకి తీసుకురావాలని, 500 నోటు చలామణి కొంచెం తగ్గించేటువంటి ఆలోచన ఒకవేళ ఉంటే ఉండొచ్చు. అలాగని రద్దు అయితే మాత్రం లేదు అనేటువంటిది మాత్రం స్పష్టం అవుతున్నటువంటి అంశం.